సాంప్రదాయిక ఓపెన్ సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. లాప్రోస్కోపీ అందుబాటులోకి వచ్చాక చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతోనే ఇవాళ చాలా సులువుగా ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. లాప్రోస్కోపీ విధానంలో రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు. ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళల్ని వేధించే గైనిక్ సమస్యల్ని సరిదిద్దడంలోనూ నేడు లాప్రోస్కోపీ విధానం బాగా ఉపయుక్తంగా ఉంటుంది. సంతాన సాఫల్యత సమస్యల్ని సైతం లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఇవాళ చక్కగా చికిత్స చేస్తున్నారు. లాప్రోస్కోపీ విధానంలో గైనిక్ సమస్యలకు ఎలా చికిత్స చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం పెద్దగా కోతలు పెట్టి చేసే ఆపరేషన్ అంటే ఎంత గుండె నిబ్బరం కల పేషెంట్కైనా భయమే. ఎంతటి వారికైనా గుండెలో దడ పుట్టుకొస్తుంది. ఇక ఆపరేషన్ తర్వాత కోతల తాలూకు గాయాలు మానిపోయినా ఒంటిపై మచ్చలు మిగిలిపోతూ ఉంటాయి. జానెడు, మూలెడు, నిడివితో పడిన కత్తి కోతల మచ్చలు దాదాపు జీవితమంతా ఉంటాయి. అవి ఆ బాధాకర సంఘటనల్ని జీవితమంతా గుర్తు చేస్తూనే ఉంటాయి. మచ్చల సంగతి అలా ఉంచితే అంత పెద్ద సర్జరీ జరిగితే అవి మానేదాకా ఎంత నొప్పిని భరించాలి, ఎన్ని దుష్ప్రభావాల్ని ఎదుర్కోవాలి. ఈ సమస్యలన్నిటికీ లాప్రోస్కోపీ సర్జరీ ఇవాళ సమాధానం చెబుతోంది. సాంప్రదాయిక ఓపెన్ సర్జరీలకు క్రమంగా చెక్ పెట్టేస్తూ చర్మంపై కేవలం చిన్న రంధ్రాల సాయంతో సర్జరీ చేసే వెసులుబాటు కల్పించే లాప్రోస్కోపీ ఇవాళ ఫైబ్రాయిడ్స్, హిస్టరెక్టమీ వంటి సర్జరీలను సైతం సులువుగా చేయొచ్చునన్న భరోసాను అందిస్తోంది. మెయిన్గా గైనకాలజికల్ సర్జరీస్ అంటే యూట్రస్ రిమూవల్ అంటే హిస్టరెక్టమీ వేరియస్ రీజన్స్కి అయి ఉండొచ్చు. ఒకటి ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమయోసిస్ కానీ, లేదా అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ వెన్ దెర్ ఈజ్ నో రీజన్ బట్ మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి ఇంకా ఏది పని చేయక ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అప్పుడు హిస్టెక్టమీ చేయవలసి రావచ్చు. ఆ పేషెంట్స్లో ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ ఈజ్ ప్రిఫర్డ్ చాయిస్ అనమాట. ఫైబ్రాయిడ్స్ ఈ కూడా కొంతమందికి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, కొంతమందికి యూట్రస్ తీసేయించుకునేది ఇష్టం ఉండదు. దాంట్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో మయోమెక్టమీ అని చేయొచ్చు అనమాట. మయోమెక్టమీ అంటే ఓన్లీ అక్కడ ఫైబ్రాయిడ్స్ తీసేసి దాంట్లో మళ్ళీ యూట్రస్ అలానే ప్రిజర్వ్ చేసే సర్జరీ అనమాట. అలాగే అడినోమయోసిస్ కూడా అంతే. అది ఇప్పుడు ఫోకల్గా ఉందనుకోండి, మామూలుగా అది స్ప్రెడ్ అయి ఉంటుంది యూట్రైన్ వాల్స్లో అడినోమయోసిస్. అలా కాకుండా ఫోకల్ అడినోమయోసిస్ ఉండే వాళ్ళల్లో కూడా లాప్రోస్కోపీ ద్వారా తీసేయచ్చు. ఈ ఎండోమెట్రియోసిస్కి మామూలుగా ఓన్లీ ఈ ఓవరీస్లోనే కాకుండా ఇది మొత్తం పెల్విస్లో అంతా కూడా ఫామ్ అయ్యి ఉండొచ్చు అనమాట. అది చిన్న చిన్న స్పాట్స్ లాగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా ఎండోమెట్రియాటిక్ టిష్యూ రిమూవ్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ అవి తగ్గుతాయి. గర్భాశయంలో గడ్డలు లేదా ఫైబ్రాయిడ్స్ పెరగటం అనేది ఇవాళ చాలామంది మహిళలకు ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. సాధారణంగా ఇవి 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతూ ఉంటాయి. నడి వయసు దాటిన మహిళల్లో 15 నుంచి 20% మంది ఈ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారని ఒక అంచనా. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు నెలసరి చిక్కులతో పాటు పొట్టలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు హార్మోన్ థెరపీల వంటి వాటితో మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే బాగా పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ విషయంలో మాత్రం పెద్దగా కోతలు పెట్టి మయోమెక్టమీ ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. అయితే లాప్రోస్కోపీ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో ఇవాళ పెద్దగా కోతలు పెట్టి మయోమెక్టమీ సర్జరీ చేయనవసరం లేకుండానే చిన్నపాటి రంధ్రాల సాయంతో సులువుగా ఫైబ్రాయిడ్స్ని తొలగిస్తున్నారు. లాప్రోస్కోపీతో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే మెయిన్గా డిపెండింగ్ అపాన్ ద కాజ్. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడు ముందు ఇంకా పిల్లలు వద్దనుకొని ట్యూబెక్టమీ అంటారు కదా, స్టెరిలైజేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడు రీఅనాస్టమోసిస్ చేస్తామన్నమాట.
ఇవి ట్యూబల్ బ్లాక్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ ది టైమ్ దానివల్ల కూడా అది ఎండోమెట్రియోసిస్ వల్ల అతుక్కునే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అవి సైడ్ వాల్స్కి కానీ ఇప్పుడు ఓవరీస్ వెనకాల యూట్రస్కి అతుక్కొని బౌల్ అడేషన్స్ ఇవి ఉండడం వల్ల ఇది కన్సీవ్ అవ్వకుండా ఉండొచ్చు. దానికి ఇవి అడేషన్స్ రిలీజ్ చేసినందువల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎండోమెట్రియాటిక్ సిస్ట్స్ వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది సిస్ట్. ఇప్పుడు మామూలుగా మోర్ దాన్ 5 or 6 centimeters సిస్ట్ ఉంటే అవి తీసేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గర్భాశయం మాతృత్వానికి ఆధారం, మనిషి జన్మకు మూలక్షేత్రం. మన పుట్టుకకు బీజం పడేది, పండంటి బిడ్డగా ఎదిగేది ఈ గర్భసంచిలోనే. అయితే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ వంటి ఏవైనా తీవ్రస్థాయి సమస్యలు ఉన్నప్పుడు, తెలుపు ఎక్కువగా అవుతున్నప్పుడు, నెలసరిలో రక్తం ఎక్కువగా పోతున్నప్పుడు ఒక్కోసారి డాక్టర్లు గర్భాశయాన్ని తొలగించే హిస్టరెక్టమీ ఆపరేషన్కు సిఫార్సు చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే గర్భసంచిని తొలగించటానికి పొత్తికడుపు పైభాగంలో పెద్దగా కోతలు పెట్టి పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆధునిక వైద్యంలో ల్యాప్రోస్కోపీ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో ఇవాళ గర్భసంచిని తొలగించే హిస్టరెక్టమీ ఆపరేషన్లను సైతం ల్యాప్రోస్కోపీ విధానంలో డాక్టర్లు చేసేస్తున్నారు. లాప్రోస్కోపీ ప్రొసీజర్కి పేషెంట్ని మామూలుగా జనరల్ అనెస్థీసియా ఇచ్చి దాని తర్వాత ఇవి పోర్ట్స్ వేసిన తర్వాత ఇది కార్బన్ డైఆక్సైడ్తో ఇన్ఫ్లేట్ చేయాలన్నమాట అబ్డమెన్. సో దట్ ఆల్ ఇవి పక్కన ఉండే ఆర్గన్స్ అన్నీ జరిగిపోయి మనకి ఏదైతే చూడాలో అది ఈజీ అవుతుంది. అందుకని దానితో ఇన్సఫ్లేట్ చేసి లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ చేస్తాము. ఓన్లీ కేర్ ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం బ్యాక్ సపోర్ట్ ఉంచుకోవాలి. మేజర్ సర్జరీస్ హిస్టెక్టమీ వాటికైతే బెండ్ అయ్యి ఏమైనా బరువు ఎత్తకుండా ఉండాలి. మినిమం ఒక 4 to 6 weeks. కొన్ని ఆపరేషన్స్కి డే కేర్ సర్జరీస్ కూడా ఉంటాయి లాప్రోస్కోపీలో. సో మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. రికవరీ టైం తక్కువ. ల్యాప్రోస్కోపీ విధానంలో కోతల భయం ఉండదు. కేవలం చిన్నపాటి రంధ్రాలు మాత్రమే చేస్తారు. నొప్పి ఉండదు. ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు. రోజుల వ్యవధిలోనే ఇంటికెళ్ళిపోవచ్చు. చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కెమెరాతో చూసే ఈ విధానంలో కంటికి కనిపించని శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాలు కూడా 10 రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. దీనివల్ల సర్జరీని ఎంతో నిక్కచ్చిగా, సులువుగా చేయటం సాధ్యమవుతోంది. ఫైబ్రాయిడ్స్, హిస్టరెక్టమీ వంటి పెద్ద ఆపరేషన్లకు ఇవాళ ల్యాప్రోస్కోపీ సర్జరీ ఎంతో మేలైన పరిష్కారమని చెప్పటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.